టైం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏం పరిస్థితి? మీకు 100 రోజులు టైం ఇచ్చారు. మాకు 100 రోజులు టైం ఇచ్చారంటే మేము ఏం చేయడం కానీ మేము ఏం లేదండి. ఇంకా ఆయన ఏమంటాడో మాకు ఏం తెలుస్తుందండి. కానీ మా వాదన అవుతలేదు మాకు, అంతే. మా మత్స్యకారులు ఇంతే అండి. ఇంకా ఏడకళ్ళు సమస్య ఏంటి మీకు అసలు? ప్రధాన సమస్య ఏంటండి, ఈ చేపల ఫ్యాక్టరీల వల్ల పుట్టలేదు. పిల్లలు పుట్టగా సముద్రం మత్స్యకారులకి ఏటలేదు. మత్స్యకారులు ఇంకా బతికే అవకాశం లేదు ఎక్కడ. మెయిన్ అదండి. ఇంకా ఏంటంటే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ రామంటే వచ్చారు. 100 రోజులు టైం అడిగారు. 100 రోజులు టైం అడిగితే 100 రోజులకి మేము అలా చూడమే, అవుతుందో అవ్వదో అన్నట్టుగా ఉంటుంది మా మత్స్యకారుల జీవితాలు, అంతే. అంటే ఎప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు సడన్గా ఈ మధ్యకాలం ఎందుకు? మాకు ఇబ్బంది అయిపోయింది. మాకు సముద్రం పోవట్లేదు, పల్లెరకం లేదు. ఫ్యాక్టరీ నీరు దిగిపోతుంది వలన మాకు గుడ్డు చచ్చిపోతుంది అన్నమాట. పిల్ల చచ్చిపోతే మాకు అట్లా మాకు నెలకి ఎంత పడతాలే, ఇంత వేయాలని మేము పడుదల పెడితే దాన్ని పెట్టి ఏంటంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏదైనా అడిగితే ఉంటే ఇది అది అంటున్నారు. ఎప్పుడో మీరు పట్టించుకోవాలి, రన్నింగ్ అయిపోయి బ్యాటరీ ఇప్పుడు పట్టించుకుంటే ఎలా వస్తుంది అన్నారు. నిన్నేమో పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పారన్నమాట, ఏంటంటే మీకు న్యాయం చేస్తాం, మీ మత్స్యకారులు బాధపడొద్దు, మీకు ఏదో చేస్తాం, చేసి పెడతాం అన్నారు. అంటే మాట్లాడకపోతే ఈ 3 రోజుల్లో ఈ పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోయేదాకా తిరిగి ఏంటన్నది మీకు పరిష్కారం చేస్తాను అన్నారు. పరిష్కారం చేద్దంటే ఏముందంటే ఇంకా పరిష్కారం కోసం అలా చూస్తుంటే మాకు మా పొట్టలు కాల్చుండి అలా కూర్చుని ఉండండి. అందుకే మాకు పరిస్థితి ఏంటంటే మా ఆడవాళ్ళ మట్టికి అలాగ గడుపుతుందనమాట. పనుల్లోకి వెళ్ళి అది గడుపుతున్నారు. మేము మత్స్యకారులు ఆటకం మగవాళ్ళు అంతా ధరణి కూర్చుండి అలా చూస్తాం. ఇది మా పరిష్కారం అదండి. ఇంకా ఎవరో మాకు దారి చూసుకోలే, ఎవరో కావలేదు. చేస్తే పవన్ కళ్యాణ్ చేయాలి, లేకపోతే లేదు. ఇంకా సత్యం ఉందండి. మేము పిల్లల జల్ల ఇన్నాళ్ళ మా చిన్నప్పుడు మా బాబులు నాన్నవాళ్ళు అంత ఇబ్బందులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే టైప్ వచ్చేస్తుంది మాకు ఇబ్బంది కాలం. ఏదైనా ఏ పెద్దలు వచ్చినా పట్టించుకోవడానికి ఎవరో లేరు. ముందు పరిపాలన చేసేది జగన్ చేస్తారనుకున్నా, జగన్ గారు చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దిగారు, చేస్తారో చేయరో మనకు తెలియదు అన్నమాట. ఆయన 100 రోజులు టైం అడిగాడు, అది అవ్వుతుందో అవ్వదో అని మాకు నమ్మకం లేదు. అవుతుందని కొంతమంది అంటున్నారు, అవ్వదని కొంతమంది అంటున్నారు. అది ఫ్యాక్టరీ కూడా ఇచ్చి వాటం లేదు మాకు. ఏదైనా ఫ్యాక్టరీ కూడా పట్టించుకుంటే మాకు ఏదైనా చేస్తే పవన్ కళ్యాణ్ గారు, సీఎం వీళ్ళంతా పట్టించుకుంటే అప్పుడు మాకు మత్స్యకారులకి మన ఏట ఉంటుంది, లేకపోతే ఇంకా లేనట్టు.